నమస్తే, వెల్కమ్ టు లియో. జీవి ప్రకాష్ ఒక మ్యూజిక్ డైరెక్టర్గా, ఒక హీరోగా. అయితే మొదటిసారి తెలుగులో మాత్రం హీరోగా పరిచయం కాబోతున్నారు జీవి ప్రకాష్. తమిళంలో గతంలో హీరోగాను, మ్యూజిక్ డైరెక్టర్గాను ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే కింగ్స్టన్ ఎలా ఉంది అనే దానిపై మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, కింగ్స్టన్ సినిమా ఎలా ఉంది? మొత్తానికి ఒక ట్రైలర్ చూస్తే మటుకు ఒక హర్రర్ బేస్డ్ లాగైతే కనిపించింది. సో ఇప్పుడున్నటువంటి ఈ సినిమా ఎలా ఉంది? మీరు చూశారు కాబట్టి మొత్తానికి పాస్ అయ్యాడా లేదంటే ఏం చెప్తారు? అంటే మనకి ఇంగ్లీష్ సినిమా, హాలీవుడ్ సినిమాల్లో ఈవిల్ డెడ్ సినిమా ఉంది. ఈవిల్ డెడ్ పార్ట్ 1, పార్ట్ 2 ఉంటాయి. ఆ సినిమాలో దెయ్యాలు ఇట్లా వాడు బాగా ఎలివేట్ చేసి చూపించారు. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా చూస్తే మనకి ఆత్మలో కథ స్టార్ట్ అవుతుంది. అంటే ఆ ఊళ్ళో ఒక ఆత్మ, ఒక పల్లికారులో తీర ప్రాంతంలో జరిగే కథగా తీసుకున్నారు. అక్కడ ఒక వ్యక్తిని చంపి పాతి పెడితే ఆత్మ అక్కడే ఉంటుందని చెప్పేసి అది తీసుకెళ్ళిపోయి సముద్రంలో పడేస్తారు. అక్కడి నుంచి ఆ ఊరు జనాలందరూ చనిపోవటం, దాంతో ఆ సముద్రంలో వేటకి వెళ్ళకుండానే వాళ్ళు ఒక బారికేడ్స్ లాగా కట్టేస్తారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళ వారసుడిగా వచ్చిన పిల్లవాడు కింగ్ అనే కుర్రాడు ఆ సముద్రంకి మళ్ళీ వెళ్ళటం ఆ ఒక వ్యక్తి కంట్రోల్లో ఉంటుంది. అంటే వాళ్ళ నాన్న చనిపోవటం కానీ, అతనితో ఫ్రెండ్స్ వాళ్ళ తల్లిదండ్రులు చనిపోవటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అసలు అతను సముద్రంలోకి వెళ్ళి దీన్ని అంతు తెలుసుకోవాలనుకుంటాడు. కానీ దానికి మూలకారకుడు తను పనిచేసే వ్యక్తి తన భాష అని తెలుస్తుంది. అక్కడ అట్లా మొదలైన కథ చివరికి సెకండ్ హాఫ్లో సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేదే ఈ సినిమాలో. పెద్ద కథగా చెప్పుకోవడానికి పెద్ద గొప్ప కథ ఏం కాదు. కానీ మనకేంటంటే ఫస్ట్ హాఫ్లోనేమో అసలు ఆత్మలో ఆ గోలంత ఉండదు. ఇట్లా జరుగుతుంది, దీన్ని ఇక్కడ ఆత్మలు భయపెడుతున్నాయి కాబట్టి సముద్రంలో పారేస్తున్నాం అని చెప్పడం వరకే ఫస్ట్ హాఫ్ కనిపిస్తుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మనకి సినిమా అంతా కూడా దెయ్యాల గోలే. క్లైమాక్స్లో కొంతమంది ఏంటంటే అసలు ఫస్ట్ హాఫే సినిమాలో ఏం లేదురా బాబు, విషయం ఏం లేదురా అనుకుని ఫస్ట్ హాఫ్ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ హాఫ్ అట్లా వెళ్ళిపోయినా కానీ కొంతమంది సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంత హారర్ బేస్డ్ కంటెంట్ అయితే కనిపించింది. అదండి. సో సినిమా పూర్తిగా చూసుకుంటే ఓవరాల్గా స్టోరీ ఏమైనా ఉందా లేదంటే ఏం చెప్తారు? కథాపరంగా చెప్పుకునే కథ అయితే ఏం లేదండి. అంతా మనకి ఏంటంటే తెలుగు నేటివిటీ అనేది దీంట్లో తూత్తుకుడి అనే ఊళ్ళో జరుగుతున్నట్టుగా చూపించుకుంటూ వచ్చారు. అక్కడంతా ఆ పాత్రల్లో మనకు ఐడెంటిఫై అవ్వవు. ఇప్పుడు జీవి ప్రకాష్ కింగ్ అనే పాత్ర జీవి ప్రకాష్ పోషించాడు. 1-2 పాత్రలు తప్పితే దివ్యభారతి అనే అమ్మాయి హీరోయిన్. ఆ అమ్మాయి కూడా మనకు పరిచయం ఉన్న అమ్మాయి కాదు. ఇక పాత్రలన్నీ కూడా ఆ పల్లికారులు ఆ పాత్రలే, అవన్నీ కూడా మనకు ఐడెంటిఫై చేసుకోలేము కూడా. ఇక కథాపరంగా చూసుకుంటే కథగా చెప్పుకోదగిన అంశాలు ఏమీ లేవు. ఒక హీరో కూడా దొంగగా స్టార్ట్ అయ్యి మళ్ళీ అతనిలో మార్పు వస్తుంది. ఆ మార్పు వచ్చిన తర్వాత ఆ విలన్ని బంధించి పడవలో తీసుకెళ్ళిపోయి సముద్రంలో తీసుకెళ్ళిపోయి పడదాం అనుకుంటే అక్కడ దెయ్యాలు అటాక్ చేయడం, ఆ దెయ్యాలకి ఇతనికి ఉన్న సంబంధం ఏంటి, వాటి నుంచి ఇతను బయటపడ్డా లేదా అనేది ప్రధానమైన కథాంశం. ఇక్కడ ఏంటంటే మనకి ఈవిల్ డెడ్ చూసినప్పుడు ఎక్కడి నుంచి ఆత్మలు పుట్టుకొచ్చినట్టుగా ఆ సన్నివేశాలన్నీ భయపెడదామని తీసినట్టుగా ఉంది. కానీ మనకి ఫస్ట్ ఏంటంటే తెలుగు ఆడియన్స్కి మాత్రం ఇది ఓన్ చేసుకోవడం చాలా కష్టం. మనకి కథాపరంగా అర్థం కాదు, పాత్రలు ఐడెంటిఫై అయ్యే పాత్రలు కాదు. తర్వాత మిక్సింగ్లో తేడా వచ్చిందో ఏంటి, సౌండ్ అనేది మనకి చాలా ఇబ్బందికరంగా అనిపించింది. సినిమాలో సౌండ్ కూడా, మ్యూజిక్ కూడా జీవి ప్రకాషే చేసాడు దీనికి. అయినా సరే మన మిక్సింగ్ తేడానో తెలియదు. కానీ సెకండ్ హాఫ్లో విఎఫ్ఎక్స్ వర్క్ ఏదో పర్లేదు. కానీ ఓవరాల్గా చూసుకుంటే కాస్త గందరగోళంగా అయితే సినిమా అయితే ఉంది. సో సినిమాకి సంబంధించి చూసుకుంటే మనకి ఓవరాల్గా మ్యూజిక్ కావచ్చు, లేదా ఫైట్స్ కావచ్చు, లేదా సాంగ్స్ కావచ్చు, లవ్ కావచ్చు, ఇలాంటి అంశాలు ఏమైనా ఉన్నాయంటారా? అంటే ఫైట్స్ అయితే ఉంటాయండి. సెకండ్ హాఫ్లో ఫైట్స్ ఉంటాయి. చెప్పుకోదగ్గ ఫైట్స్ లేవు. అందమైన హీరోయిన్ లేదు. ఇక పాటల పరంగా చూసుకుంటే పాటలకి అవకాశం లేని సినిమా ఇది. ఏదో 1 తప్పితే పాటలకు అవకాశం లేదు. ఇక హారర్గా బేస్డ్ ఏంటంటే సెకండ్ హాఫ్లోనే కనిపిస్తుంది మనకి. కానీ ఎందుకు హారర్ అనేది కూడా ఒక కథనం ఉండాలి కదా, ఒక స్క్రీన్ ప్లే ఉండాలి. ఎందుకు జరుగుతుంది, అసలు వాళ్ళు ఆత్మలా లేకపోతే మనుషులా అర్థం కాని విధంగా కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేశాడు కమల్ ప్రకాష్ అన్న డైరెక్టరు. కొద్దిగా కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అయింది. అది ఆత్మలనే క్లారిటీగాను చెప్పినట్లేదు. దాంతో అసలు దెయ్యాలా కాదా అనేది కూడా మీమాంసలు పడతారు. కానీ దెయ్యాలే, కానీ దెయ్యాలు ఉన్నాయని చెప్పినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. సరే, హారర్లో సరే సక్సెస్ అయ్యారా, భయపెట్టారా అంటే ఏమంటారు? అంటే ఈ రోజులో ఇట్లాంటి హారర్కి ఎవరు భయపడరండి. ఈవిల్ డెడ్ చూస్తేనే జోక్గా ఉందనే టైం వచ్చేసింది జనాలకి. కాబట్టి వీళ్ళు ఈవిల్ డెడ్ లాగా తీశారు. ఇంక ఈవిల్ డెడ్ వేరేట్లు బెటరు. వాళ్ళు భయపెట్టాలని తీశారో తెలియదు, ఏం చెప్పదలుచుకున్నారో తెలియదు. పోనీ అంటే క్లారిటీ మిస్ అయింది దీంట్లో. డైరెక్టర్కి క్లారిటీ మిస్ అయింది. జీవి ప్రకాష్ ఎందుకు చేసాడో తెలియట్లేదు ఈ సినిమాని. ఒక అర్థం మనకి తెలుగు జనాలకి, తెలుగు ఆడియన్స్ దగ్గర అవ్వాలనుకుంటే
ఒక లవ్ స్టోరీతోనో లేకపోతే ఏదో స్టోరీతో మంచి స్టోరీతో వస్తే బాగుండేది. ప్రధానంగా నేటివిటీ ప్రాబ్లం అనేది ప్రధానంగా ఉంది ఈ సినిమాలో. సౌండ్ మిక్సింగ్లో కూడా తేడాలు కనిపించినాయి. ఇవన్నీ దీనివల్ల కొద్దిగా ఆడియన్స్లో ఏంటంటే ఏ సినిమాకి వచ్చాం, ఏం జరుగుతుంది, ఎలా బయటకు వచ్చాం అనే కన్ఫ్యూజన్ వాతావరణం అనేది క్రియేట్ అయింది. అంటే మనం ఈ సినిమా చూసుకుంటే ట్రైలర్ చూశాను నేను. ట్రైలర్ చూస్తే పూర్తిగా తమిళ వాసనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా తెలుగుకు సంబంధించినటువంటి నేటివిటీ కానీ కనీసం అక్కడ కూడా మ్యాచ్ అవుతలేదు అనిపిస్తుంది. మొత్తానికి సినిమా పూర్తిగా చూశారు కాబట్టి ఇలా మ్యాచ్ అయ్యేటువంటి సందర్భాలు కానీ లేదా తమిళ వాసనలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి మీకు కూడా అనిపించిందా? 100% అండి. వాళ్ళు ఈ హీరో కింగ్ అనే పాత్ర పలికార్ల పాత్ర అని చెప్పాం కాబట్టి వీళ్ళు ఏంటంటే ఆ విలన్ దగ్గరే పనిచేస్తారు. నీటి చిలకలను పట్టుకుని ఇతర దేశాలకి అమ్ముతూ ఉంటారు. నీటి చిలకల లోపల మొత్తం పదార్థాలు డ్రగ్ సప్లై చేస్తున్నారనే విషయం తర్వాత తెలుస్తుంది. తెలిసి అతను రియలైజ్ అయ్యి ఆ విలన్కి అతని దగ్గర బాస్కి దూరంగా అయిపోతాడు అతను. అక్కడ తర్వాత ఆత్మల గోల తీసుకొచ్చాడు. ఫస్ట్ హాఫ్ అంతా అలా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ వచ్చరికి ఆత్మల గోల ఎక్కువైంది. అది అంటే డైరెక్టర్ ఏం చెప్పదలుచుకుంటాడు అనేది డైరెక్టర్ క్లారిటీ లేకపోతే ఇలాగే ఉంటుంది సినిమా. సో ఓవరాల్గా ఈ సినిమా గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే కింగ్స్టన్కి ఇంకో పేరు పెడితే బాగుండేది అనిపించింది. సో ఓవరాల్గా ఈ సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్? నేనైతే 5కి 1.5 ఇస్తానండి. సో చూద్దాం సార్. అంటే ఓవరాల్గా ఈరోజు ఫ్రైడే కాబట్టి సరిపోయింది. రేపు రానున్న వీకెండ్ సాటర్డే సండేస్లో ఏమైనా కలెక్షన్స్ పుంజుకునే అవకాశం ఉందంటారా? అసలు అవకాశమే లేదండి. దీనికన్నా జనాలు ఏంటంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే ఏదైనా ఒక సినిమా వస్తే దానికి దిల్ రాజు గారు అడ్డం వచ్చేస్తున్నారు. సీతమ్మ వాకిటి సినిమాల చెట్టుతో అడ్డం వచ్చారు. అంతో ఎంతో సినిమాకి వెళ్దాం అనుకున్నాడు కూడా మళ్ళీ పెద్దోడు చిన్నోడు వచ్చేసారు ఇక్కడికి. చావాకి అక్కడ అడ్డం వచ్చారు ఒక విధంగా చెప్పాలంటే. అది కాబట్టి చిన్నోడు పెద్దోడు వైపు ఈ వీకెండ్ జనాలు వెళ్ళే అవకాశం ఉంది. చూద్దాం సార్. మొత్తానికి కింగ్స్టన్ ఎంతటి కలెక్షన్స్ కొల్లగొడుతుందో చూద్దాం మరి. నమస్తే. నమస్తే.